గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి రేవంత్ రెడ్డి గట్టి సవాల్ విసిరారు. ఇంకోసారి గద్దరన్న మీద పిచ్చి కమెంట్స్ చేస్తే ఖబర్దార్ అన్నారు. బీజేపీ కార్యాలయాలు ఉన్న చోట గల్లీలకు గద్దరన్న కాలనీ అని పెడతామని హెచ్చరించారు. కేసీఆర్ గద్దరన్నను లోపలికి పిలవకపోతే ఆయన గడిలు బద్దలయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో నువ్వు అడ్రస్ లేకుండా పోతావని బండి సంజయ్ ని హెచ్చరించారు. పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు, కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది. ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూర్చోబెట్టిన ఆయన లోపల ఉన్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరిచ్చాడు. ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. గాయనకే గంత గతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. చెప్పదలుచుకున్నా. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, మనం చూసుకున్నాం గద్దర్ జయంతి సభలో రేవంత్ రెడ్డి చాలా ఆవేశంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి గడిచిన వారం రోజులుగా పద్మశ్రీ అవార్డులకు సంబంధించినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో జరిగినటువంటి మాటల ఘర్షణ అది పెద్ద ఎత్తున మాటల తూటాల వైపు వెళ్ళింది. దాని తర్వాత బండి సంజయ్ కామెంట్ చేశారు. దాని తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ రోజు గద్దర్ జయంతి ఉత్సవంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదో రకమైనటువంటి కామెంట్ చేస్తాడు అనేటువంటి అనుకున్నట్టుగానే చాలా పవర్ఫుల్ మాటలు పేల్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే బండి సంజయ్ మాట్లాడినటువంటి భాషను ఆయనకు తిప్పికొట్టే విధంగా ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గల్లీకి కూడా అవసరమంటే గద్దర్ కాలనీగా మారుస్తాం, గల్లీగా మారుస్తాం అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఖబర్దార్ అనేటువంటి విషయంగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఎల్బీ స్టేడియం గేట్లకు తాళాలు వేస్తే అధికారులను హెచ్చరించి తెరిపించాను అన్నాడు. గద్దరు ఒంటరి వారు కాదు, అందరూ ఉన్నామని చెప్పి ఎల్బీ స్టేడియానికి ఆయనాడు భౌతికాయాన్ని ప్రజల సందర్శన కోసం తీసుకెళ్లాం. చనిపోయిన సందర్భంగా ఆయన వీరమరణం పొందాడు. అలాంటి వ్యక్తిని చాలా మంది కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. బట్ ఆయనే ఎప్పటికీ కూడా అందరు ప్రజలు లక్షలాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. గద్దరు చివరి శ్వాస వరకు ఉద్యమం కోసం గజ్జగట్టి పాడినటువంటి వ్యక్తి ఆయన అనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా మనం బండి సంజయ్ కామెంట్స్ కావచ్చు, లేదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకంగా ప్రజాభవన్ దగ్గరికి ఆయన వచ్చి కూర్చున్నటువంటి సందర్భంలో ఆయన లోపలికి అనుమతించకపోవడంతో ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డాడో గద్దరి మనం చూసాం. దాని తర్వాత ప్రజాభవన్ బయట ఉన్నటువంటి గేట్లను బద్దలు కొట్టి ఈ రోజు ప్రజాభవన్ గా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక గద్దర్ లాంటి వ్యక్తి భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి కనుక ఆయన పేరు మీద గద్దర్ అవార్డును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ బాధ్యతను బట్టి విక్రమార్క కూడా అప్పగించినటువంటి విషయం కూడా తెలిసింది అని కూడా ఈ సందర్భంగా అదే వేదిక నుంచి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గద్దరు ఒంటరివాడు కాదు, అందరూ ఉన్నామని చెప్పి ఈ రకంగా ఆయన గౌరవించుకుంటున్నామని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కనుక గద్దరు సైద్ధాంతిక కట్టుబాటుతో చివరి శ్వాస కూడా కొనసాగినటువంటి వ్యక్తి కనుక ఆయనే ఆశయాల కోసం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము పక్కా. ఎందుకంటే ఆ పద్మశ్రీ విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అనుకుంటూ పక్క రాష్ట్రంలో 5గురికి పద్మ అవార్డులు ఇచ్చారు, తెలంగాణకు ఎందుకు లేదు, ఒక అవార్డు కూడా లేదనేటువంటి విషయం మీద నేను మాట్లాడాను తప్ప లేనిది ఏం లేదు కూడా అని చెప్పారు. అందుకంటే ఒకటి తక్కువ ఇచ్చిన నష్టం లేదనే ఉద్దేశంతో మాట్లాడితే ఒక్కొక్కరు ఓ రకంగా మాటలు పేల్చారంటూ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. గద్దరలను మరోసారి కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సిన వస్తుందంటూ కూడా బీజేపీ
ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. నీ పార్టీ ఆఫీస్ గద్దరన్న రాష్ట్రం గద్దరన్న కాలనీగా గల్లీగా మారుస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించినటువంటి పరిస్థితులు చూసాం. కనుక ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఎప్పటికి కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. 100 యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏనాడు కూడా దళితుల్ని చేయని పరిస్థితి మనం చూసాం. వైస్ ఛాన్సలర్ గా మేము వచ్చిన తర్వాత చేసినటువంటి పరిస్థితి ఉన్నాం. గద్దరు ఒక కోహినూరు వజ్రం లాంటి వ్యక్తి. గద్దర్ స్ఫూర్తి ఎందరికో ఆదర్శం అని కూడా చెప్పారు. మహాత్మా గాంధీని గుర్తించని వారు గద్దర్ను గుర్తిస్తారంటూ కూడా ఆయన బీజేపీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏకంగా గద్దరు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మేము చాలా కొండంత ధైర్యాన్ని ఇచ్చాం. ఏకంగా వాళ్ళ కూతురు వెన్నెలకు కూడా పదవి ఇచ్చేంత వరకు కూడా ఆమెకు తెలియదు అని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. గద్దర్ స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఆయనకు మెమోరియల్ ఇవి కూడా ఏర్పాటు చేస్తాం. గద్దర్ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా ఎలాంటి భేషజాలు లేవు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టుగానే చాలా ఈ విషయం మరి పిన్ పాయింట్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. గద్దర్కు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి అండంగా ఉంటూ ఆయనని గౌరవించేలాగా మరింతగా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తుల గౌరవాన్ని తగ్గకుండా చూస్తుంది. కేవలం భేషజాలకు పోము. ఎంతో మంది ఆ ఆలోచనలకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. నాకు పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనని సలహాలు కూడా నేను తీసుకుంటాను. అందుకనే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకపోయినా కొంతమంది మాకు చెప్పినా కూడా మేము చెప్పే ప్రయత్నం చేశాం. కంచాయిలయ సూచనల మేరకు మహిళా యూనివర్సిటీ శాఖలైలమ్మ పేరుగా మార్చామని కూడా చెప్పారు. కొంతమంది మా పార్టీకి సంబంధం లేని వ్యక్తులను కూడా మేము పద్మశ్రీ అంశంలో కానీ మీరు ఇంకో అవార్డుల విషయంలో మేము ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా ఇదే వేదిక నుంచి గద్దరు జయంతి ఉత్సవాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా గద్దరు ఆయన విలువ ఎప్పటికీ కూడా వన్నె తగ్గదు. ఆయన జీవితాంతం కంటి నిద్ర లేని రాత్రులు ఆయన గడిపారు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబం కూడా గడుపుతోంది. అలాంటి వ్యక్తిని గురించి కించపరిచేలాగా మాట్లాడతారంటూ కూడా అటు బీజేపీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అవసరమైతే పద్మశ్రీ విషయంలో జరిగినటువంటి అన్యాయంపై ప్రధానమంత్రికి ఇప్పటికే లేఖ కూడా రాస్తున్నాం అని కూడా రాశారని కూడా చెప్పారు. భవిష్యత్తులో తమ తప్పును సర్దిద్దుకుంటారనే ఉద్దేశంతో నేను పద్మశ్రీ అవార్డుల మీద మాట్లాడాను తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్పెషల్లీ బీజేపీని టార్గెట్ చేసుకొని అందులో బండి సంజయ్ ని టార్గెట్ చేసుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేందర్. నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడెవరు పేరు రాసుకుంటావు?